స్వాభావికంగా వచ్చే మనస్తత్వము, మరి తల్లిదండ్రుల నుంచి వచ్చే మనస్తత్వము, జీన్స్ అంటారు కదా, వంశపారంపర్యంగా వచ్చేటువంటి కొన్ని అలవాట్లు, ఇవన్నీ అందరిలో ఉంటాయి. కానీ క్రీస్తు బిడ్డవైన తర్వాత నీ అలవాట్లలో పెను మార్పులు వస్తాయి, వచ్చి తీరాలి. ఆ పెను మార్పులు నీలోనికి రాలేదు అంటే నీవు ఇంకా క్రొత్తగా జన్మించిన అనుభవం అనేది నీలో కొదువుగా ఉన్నది. ఒక తల్లి ఆ యొక్క బిడ్డ జన్మించడానికి ముందు ఆమె పడే వేదన అంతా ఇంత కాదు. ఆ ప్రసవ వేదనలోంచి జన్మిస్తుంది ఒక చక్కటి వారి రూపంలో ఉన్నటువంటి బిడ్డకి వారు జన్మనిస్తారు. అదే రీతిగా నీకు నువ్వుగా ఉన్నావు అంటే నీలో ఇంకా క్రొత్త జన్మ అనే అనుభవం అనేది కొరవడింది. నీలో నుంచి ఒక మరి నూతన జన్మ అనేది రావాలి. అనగా పెను మార్పులు నీ జీవితంలో దేవుడు తీసుకొని వస్తాడు. ఆ పెను మార్పులు నీ స్వభావంలో, నీ గుణములో, నీ ఆలోచనలో, నీ మాటలో, నీ క్రియల్లో, నీ చేష్టల్లో, నీ లైఫ్ స్టైల్లో అన్నిట్లో కూడా పెను మార్పులు వచ్చేస్తూ ఉంటాయి. ఆ పెను మార్పులు వస్తున్నాయి అంటే ఒకటి అర్థం చేసుకో, నువ్వు క్రొత్తగా క్రీస్తులో జన్మిస్తూ ఆయన సారూప్యముతో నువ్వు నింపబడుతున్నావు అని.